పట్టణమైన నకరికల్లులో ప్రధాన జాతీయ రహదారి పక్కనే ఉన్న రైస్ మిల్లు వద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి క్రీస్తుశేషులు అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి విగ్రహానికి పూలమాలలు వేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు సౌరయ్య మరియు కూటమి నాయకులు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల తెలుగుదేశం పార్టీ నాయకుడు సాగి శ్రీనివాసరావు, నకరికల్లు సొసైటీ ప్రెసిడెంట్ తిరుమల శెట్టి వెంకట్రావు, మండల ప్రెసిడెంట్ ఆవుల రాజు, జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ బత్తిన శ్రీనివాసరావు, గ్రామ ప్రెసిడెంట్ ఆకుల వెంకటేశ్వర్లు, గుండ్లపల్లి డాక్టర్ బుడే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్న నందమూరి తారక రామారావు గారు మొగటం లేని మహానటుడిగా సినీ రంగంలో ఉన్నప్పుడు ఇప్పుడు దాకా ప్రజలను ఆదరించినటువంటి ప్రజలకి కొంత నా వంతుగా కూడా సహాయపడాలని ఉద్దేశించి ఆలోచించినటువంటి రాజకీయ పరిస్థితుల్లో రామారావు గారు పార్టీ పెట్టడం, 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజున రామారావు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సమాజం మీద ఎవరైనా ప్రజలైన దేవుడని పార్టీని స్థాపించి ప్రతి పేదవాడికి కూడా కూడు గుడ్డ నీడ అని 3 రకాలతో పార్టీని స్థాపించి అందరికీ పేదలకు అండగా ఉంది. పార్టీ పెట్టిన 9 నెలల కాలంలో అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి ప్రధాన రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలందరూ కూడా అందుబాటులో తెలుగుదేశం పార్టీ ఒక్కటేని తెలియజేస్తూ వర్ధంతి సందర్భంగా మహానుభావుడికి ప్రధాన